శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాపూజ్య ఇది అమ్మవారి 213వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాపూజ్యాయే నమః అని నమస్కరించాలి. మహా అంటే గొప్పగా అని అర్థం, పూజ్య అంటే పూజింపబడునది అని అర్థం. మనలో దైవీ గుణాలను పూరింప చేసుకోవడం కోసం చేసేదే పూజ. ఒక పరిమితిలో గల దాన్ని ఆరాధిస్తే అది మామూలు పూజ అవుతుంది. ఈ మొత్తాన్నే ఆరాధిస్తే అది మహాపూజ అవుతుంది. అనుక్షణం మనం నిర్వర్తించే పనులన్నీ ఈ మొత్తంలో ఉన్న వారితో సమన్వయపరుచుకుంటూ సహజీవనం చేయడం కోసమే కాబట్టి అలా చేయడం సృష్టి నిర్వహణకు సహకరించడమే కాబట్టి అలా చేసిన పనులన్నీ ఈ సృష్టి మొత్తానికి అధిష్టాత్రి అయిన అమ్మవారికి పూజగానే చెల్లుతాయి. మనం ఏం చేసినా ఆవిడకు పూజ అవుతుంది, కానీ మనకు అది పూజ కాదు అని గ్రహించాలి. ఈ విధమైన పూజను అందుకొనిన జగజ్జనని మహాపూజ్య అవుతుంది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అన్నది అమ్మవారి నామాల్లో ఒకటి. త్రిమూర్త్యాది మహనీయులచే పూజింపబడే అమ్మవారిని అందుకే మహాపూజ్య అని అన్నారు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. మహనీయమైన పూజను అందుకొనున్నది అని, మహనీయులచే పూజింపబడినది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.